దాదాపుగా మనకి ట్రిప్ కావాల్సిన క్లోత్స్ అన్నీ వీళ్ళకి దొరికిపోయినాయి. ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చింటిమి, అప్పుడు కూడా కొన్ని తీసుకున్నాము, సరిపోయినాయి. ఈరోజు ఒకటి హనీకే ఎక్కువ, సో హనీకి కూడా సరిపోయినాయంట. హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాము. అట్లే ఫుల్ బిజీగా కూడా ఉన్నాము. ఏమంటే చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం కదా, మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాము. ఆ ట్రిప్ అంటే ఇప్పుడు వీళ్ళకి స్ప్రింగ్ బ్రేక్ వస్తుంది కొన్ని డేస్లో. ఆ స్ప్రింగ్ బ్రేక్ దాదాపుగా అంటే ఒక 1 వీక్ వస్తుంది. అంటే ఇంకా సాటర్డే సండేలు అన్నీ కలిపితే ఒక 10 days అవుతాయి. 9 to 10 days అవుతుంది, 9-10 అవుతుంది. సో మేము ఒక 7 days ఫ్లోరిడాకి వెళ్దాం అనుకుంటున్నాము. ఫ్లోరిడాలో యూనివర్సల్ స్టూడియో అట్లానే డిజ్నీ వరల్డ్ అని ఉంటుంది. సో ఆ రెండింటికి పోయేసి చూద్దాము అని అనుకుంటున్నాము. సో ఈ ట్రిప్ వచ్చేసి మొత్తం 7 days ఉంటుంది, పూర్తిగా 1 వీక్. అంటే ఒకవేళ మనం సాటర్డే రోజు స్టార్ట్ అయినాం అనుకుంటే నెక్స్ట్ సాటర్డే వరకు, లేదా సండేకి స్టార్ట్ అవుతే నెక్స్ట్ సండే వరకు. సో అట్లా అనుకొని ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం మొత్తము, నలుగురు కలిసి. ప్లస్ మన టెస్లాలోనే వెళ్తున్నాం. ఫ్లైట్లో అనుకున్నాం ఫస్ట్. ఫ్లైట్కి మన టెస్లాకి దాదాపు అంటే ఒక 3000 నుంచి 3500 వరకు డిఫరెన్స్ వస్తుంది. అంటే మళ్ళీ అక్కడ రెంటల్ కార్ కూడా తీసుకోవాలి కదా. సో అవన్నీ ఫ్లైట్, రెంటల్ కారు ఇవన్నీ కలిపితే మళ్ళీ 3000 వరకు ఏమో డిఫరెన్స్ వచ్చింది. సో దానికోసమని మేము కొత్త కార్లోనే మన టెస్లాలో వెళ్దాం అనుకుంటున్నాం. సో మన ట్రిప్ కొన్ని రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ నుంచి నలుగురు కలిసి మొత్తం ప్లాన్ అంతా కూడా చేసుకున్నాము. అన్నీ బుక్ చేసినాం. యూనివర్సల్ స్టూడియోస్, డిజ్నీ వరల్డ్, మళ్ళీ యూనివర్సల్ రిసార్ట్, హాలిడే ఇన్. యూనివర్సల్ స్టూడియోలోనే మనకు రిసార్ట్ ఉంటుంది, దాంట్లో ఉన్నాం కదా, 2 రోజులు ఉంటాం కదా. 2 days అనుకుంటా, 2 nights. డిజ్నీలో లేదు. డిజ్నీలో లేదు. ఓకే. ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను అంటే మన వీడియోలో Day 1, Day 2 మొత్తం అంతా కూడా నేను చేస్తాను. కాకపోతే ఈరోజు ఇప్పుడు కొంచెము పని ఉంది, తొందరగా బయటకు వెళ్ళేసి ఆ పనులన్నీ చూసుకొని అట్లనే ట్రిప్ కావాల్సిన షాపింగ్ అంతా కూడా చేసుకోవాలా. సో తొందరగా వెళ్ళేసి ఆ పనులు చూసుకొని వద్దాం. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది, చల్లగా చాలా బాగుంది. అట్లనే అన్ని గడ్డి అంతా కూడా బాగా గ్రీన్ అవుతా ఉంది. ఈరోజు వర్షం వస్తుంది అన్నారు. ఈ వర్షం వస్తే ఇంకా మొత్తం అంతా గ్రీన్ అయిపోతుంది. అయిపోయింది, ఇంకా స్ప్రింగ్ వచ్చేస్తా ఉంది. As long as I'm able, scare the monsters under your bed, deep in the body. రావే పట్టుకో, నీకొద్దా? మా ఇద్దరికి ఇది, వాళ్ళిద్దరికి అది. వచ్చేప్పుడు ఫుల్ వర్షం వస్తా ఉంది, ఇప్పుడు కొంచెం వస్తుంది, చూసుకో. ఇది పట్టుకో. ఇట్లనే 3 days ఉందంట వర్షం ఇక్కడ. ఎట్లనన్నా ఈ షాపింగ్ మాల్ నార్మల్గా మనం వచ్చేదే. ఏం పేర్రా? లా కంటేరా. ఇందులోనే హనీగానికి మెయిన్ ఈరోజు క్లోత్స్ కావాలంట. మా ముగ్గురికి ఉన్నాయి బాగా కొత్తవి, హనీగానికి దొరకలేదు మొన్న. సో హనీగానికి కావాలంట. డిజ్నీ వేసుకుంటుందంట, డిజ్నీ టీషర్ట్స్. ఏమవుతారా డిజ్నీలో నువ్వు? బెల్. డిజ్నీలో బెల్ అవుతుందంట. జున్ను సిండ్రెల్లా. హనీగాట్ బెల్, జున్ను సిండ్రెల్లా అవుతుందంట డిజ్నీలో. వర్షం వస్తున్నా, ఫుల్ ఉన్నారు కదా జనాలు. షాపింగ్ ఎప్పుడైనా చేస్తారు, అంతేనా? ఏదైనా వర్షము, ఉరుములు ఏమో అయినా కూడా షాపింగ్ చేయాల్సిందే, ముఖ్యంగా లేడీస్ కదా. నాకైతే ఒక షర్ట్, ఒక టీషర్ట్ ఉంది. అంత సీన్ లేదు. ఒక షర్ట్ ఉంది, ఒక టీషర్ట్ ఉంది, అంతే నాకే. ఈ మాల్కి ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ ఈ హాలిస్టర్కి వెళ్తుంది హనీగాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇష్టం కర్రా కారా. ఇప్పుడు అందరు ఇక్కడే షాపింగ్ చేస్తారు కదా అని. అప్పుడు మీ ఫ్రెండ్స్ అందరు సేమ్ డ్రెస్ వేసుకోరా? నేను కొంచెం తొందరగా చేయదు నన్న, మళ్ళీ ఫాస్ట్గా వేరే చోటుకి వెళ్దాం, ఓకేనా? ప్రస్తుతానికైతే వీళ్ళు ఒక 4-5 ఏమో తీసుకున్నారు. ఇవి
పాపం జున్నుకు ఒకటే దొరికింది, కాకపోతే జున్నుకు ఆల్రెడీ ఇంతకుముందు తీసుకోయింది. హనీకి అయితే ఒక 4 ఏమో తీసుకోయింది, సరిపోతున్నాయి. అయిందమ్మా? ఏం ఆఫర్ లేవా? ఏమి ఉంది? ఎంత? It was 20% off of 75. ఓకే, 20% ఆఫ్ ఇచ్చినారంట బర్త్డే. 140. చిన్నగా ఇంకా ఎన్ని రోజులు నీ బర్త్డే? ఈ హాలిస్టర్లో అయితే బాగానే 3-4 దొరికినాయి, 5 దొరికినాయి. ఇంకా షార్ట్స్ ఒకటి కావాలంట హనీకి. ఇంకా అందరికి సరిపోయినాయి. జున్నుగానికి కూడా సరిపోయింది అంతా కదా, సరిపోయింది కదా నీకు. ఎక్కడ ఇప్పుడు ఇదా? బకల్ షార్ట్స్ ఉన్నాయి చూద్దాం. బకల్ బీకి వెళ్ళాలంట ఇప్పుడు. ఇందులో అయితే ఏం లేదంట, 2 minutes లోకి పోయి 2 minutes లో వచ్చేసినాం బయటికి. ఇప్పుడు ఇందులో అంట ప్యాక్సన్, ఇందులో ఏముంటాయో. ఇందులో చూడండి ఇట్లా ఉన్నాయి ప్యాంట్స్ నా కోసం, ఇట్లా ఉన్నాయి అన్నీ, ఇట్లాంటి ప్యాంట్స్ ఉన్నాయి. కాదన్నా టార్గెట్ పోతే మీరు టార్గెట్, ఓల్డ్ నేవీ అట్లాంటి చోట బాగా దొరుకుతాయి. ఇందులో వీళ్ళు క్లోజ్ కాకోకుండా హనీగాడు ఇది ఏందో కొనుక్కోయింది. ఏంద్రా ఇది? Calico critters. ఏంది? Calico critters. అంటే ఎందుకు? Just toy పేరు. టాయ్ అది తినేది కాదు, అది ఫుడ్ అనుకున్నా, ఆగలేసం తిందాం అనుకున్నాం. ఇందులో అయితే ఏమి దొరకలేదు, జస్ట్ ఆ టాయ్ ఏదో దొరికింది అంతే. ఇప్పుడు H&Mకి వెళ్తున్నాం. ఈ పక్కనే H&M ఉంది, ఫుల్ చలి. వర్షం అయితే తగ్గింది కానీ చలి ఎక్కువ ఉంది. ఇక్కడ ఉంది H&M. ఏరా ఇది ఓపెన్ ఉందా? రా లోపల కూడా లోపలికంతా వచ్చినాయి ఇవి. ఇందులో బాగా వెచ్చగా ఉంది, బయటంతా ఫుల్ చలిగా ఉంది. ఏరా I want this but in red. ఇందులో అయితే అన్ని స్టోర్స్లో చూసేసుకున్నాము, ఇంకా వేరే చెడిపోతున్నాము. టార్గెట్ అన్నానా? టార్గెట్ అండ్ ఓల్డ్ నేవీ అంట. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము, వేరే చోటుకి వెళ్ళాలా, వేరే ప్లేస్కి. అబ్బా బాగా చలి ఉంది, జలుబు చేస్తుందేమో నాకు. ఏరా ఫుల్ చలి ఉంది. ఐస్ క్రీమ్ తీసేయమంటే తీసేయరా వీళ్ళు, జలుబు చేస్తుందని. Actually, scientifically proven, ice cream actually doesn't cause హీట్ కదా యాక్చువల్గా, అంటే ఐస్ క్రీమ్ తింటే హీట్ అవుతుంది అంటారు. Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I will carry you on my shoulders as long as I'm able. Scare the monsters under your bed, deep in the abiding, liking for you. హనీగాడు ఇందాక అక్కడ కొనింది కదా ఇది, అందులో ఇది వచ్చింది జిరాఫా. ఇదే Yeah. A giraffe there? Yeah, it is. Oh, I see. ఏం చేస్తారు దాన్ని? No, అంతే. స్టిక్ చేయడం అట్లాంటివి ఏమి ఉండదు ఇది. No, ante. ఎంత అది? $10. $10. Yeah. ఎందుకు నాన్న అది ఫేమస్ అవి? Cute, did you? ఏం క్యూట్ రా అది, ఎట్లా? $10 అంత క్యూటా ఇది? రా రా. ఇప్పుడే ఇక్కడ టార్గెట్ దగ్గరికి వచ్చినాము. ఈ టార్గెట్లో షార్ట్స్ కావాలంట హనీకి. నీకు నాన్న? నాకు ఒక రెడ్ షర్ట్ కావాలి. రెడ్ కలర్ ఒక షర్ట్ కావాలి. రెడ్ ఎందుకు? నేను ఎపిక్ యూనివర్స్ లో మారియో లాగా ఉంటాను. ఓకే, యూనివర్సల్ ఏదో మారియో లాగా డ్రెస్ అప్ అవుతా ఉందంట. నేను హ్యారీ పాటర్ లాగా అవుతా. కానీ డోర్ అక్కడే ఉండాలి. అది నేను హ్యారీ పాటర్ లాగా అవుతానన్నా. నీతో లేవా ఏమి? స్కార్ఫ్ అవన్నీ ఉన్నాయి కదా, కొన్ని ఉన్నాయి. కావాలా? కావాలా? ఈ టార్గెట్లోనే ఇక్కడ స్టార్ బక్స్ ఉంది, వీళ్ళు ఇవి 2 తీసుకున్నారు. ఏంటి అవి? వైట్ చాక్లెట్ మొక్క ఫ్రాప్. వైట్ చాక్లెట్ మోక ఫ్రాప్ చిన్న కదా. ఇది 2 అంతేనా? మరి హాఫ్ తాగొచ్చు కదా ఇద్దరు. ముందు కోల్డ్ ఉంది బయట, నాకు హాఫ్ ఇవ్వండి ఎవరో ఒకరు అని ఇస్తుంది. కావాలా? యా. నా తొందర చూసుకొని ఏం కావాలో వెళ్ళిపోదాం. మళ్ళీ వర్షం వస్తూ ఉంది. ఇక్కడ పెద్దవాళ్ళవి కదా ఇది, చూడు అన్నీ చినిగిపోయినాయి. చినిగిపోయినవి $50 అంట. ఏందిరా ఇది? నేను 2 minutes పోయి వచ్చే లోపల చూడు ఈ పర్సు అండ్ దెన్ హనీక్ పర్స్ కావాలన్నాం చూడు. దొరికింది అది. It's this.
ఓ లాస్ట్ టైం ఒకసారి వచ్చి Ugly. పర్లేదు నీకెందుకు And దాంది then కదా she wants this too. No, I'm still Because looking. I of the name, haven't. ఎందుకమ్మా ఇవి And then she has this. కాదు బ్యాగ్స్ ఎందుకు ఇప్పుడు దానికి అక్కడికి And then మనకి she has this purse too. I didn't. అంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నా She అంత సీన్ లేదు ఒకటి తీసుకో ఏదో ఒకటి ఇది ఎవరికమ్మా Mummy. అవసరం లేదు Matchy. అవసరం లేదు పవర్ బ్యాంక్ లేదు నన్ను అక్కడ Uh-oh. నేను పవర్ బ్యాంక్ కోసము వెళ్తే వీళ్ళు చూస్తే ఇవేవో చేసుకుంటున్నారు నాకైతే ఒక్కట్లేదు So, వెళ్ళాలి. చలో. పాండే నాకు ఈ టీ షర్ట్ ఒక్కటి నచ్చింది ఇది వేసుకుంటే బాగానే ఉంది చూడండి బాగుంది ఇది ఒక్కటి తీసుకుంటున్నా నేను ప్రస్తుతానికి ఇవేమో తీసుకున్నారు వీళ్ళు షార్ట్స్ కూడా దొరికినాయి హనీగానికి సరిపోయినాయి కదా ఇంకా అన్నీ సరిపోయినాయి కదా ఇంకా అందరికీ అన్నీ సరిపోయినాయి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే నాకు పవర్ బ్యాంక్ కావాలా Oh yeah, we have to go to Walmart. నేను పోతాను నేను ఒక్కనే వేస్తాను మిమ్మల్ని ఇంట్లో ఇచ్చి పెడతాను టైర్డ్ అయిపోతారు మీరు దాదాపుగా మనకి ట్రిప్ కావాల్సిన క్లోత్స్ అన్నీ వీళ్ళకి దొరికిపోయినాయి ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చింటిమి అప్పుడు కూడా కొన్ని తీసుకున్నాము సరిపోయినాయి ఈరోజు ఒకటి హనీకే ఎక్కువ సో హనీకి కూడా సరిపోయినాయంట ఇంకా నాకైతే ఏమీ లేవు ఇందాక చెప్తున్నా కదా ఒక షార్ట్ ఒకటి ఒక టీ షర్ట్ ఉంటే చాలు నాకు మొత్తం 1 వీక్ అంతా ప్రతి అయితే చాలా తీసుకోయింది చాలా తీసుకొని ఇప్పుడు ఏం నాతో మాట్లాడుకోకుండా ఉంది టార్గెట్ నుండి మళ్ళీ ఇండియన్ స్టోర్కి వచ్చినాము ఇండియన్ స్టోర్లో ఏవో తీసుకున్నాము ఇక్కడ మన ఫ్లోరిడా ట్రిప్ కోసము ఇవి ఏవో కొన్ని స్నాక్స్ ఇవన్నీ కూడా అవి లేవా మరి మ్యాగీ ఇన్స్టెంట్ నూడిల్స్ కప్ నూడిల్స్ లేవా ఎట్లా మరి అయినా మనకి ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి కదా అక్కడంతా కూడా మరి పార్క్ లో ఒకటి కొన్ని బిస్కెట్స్ అట్లా తీసుకుంటే చాలు. అంతేనా వెళ్దామా వెళ్దాము. ఏ జండు బొమ్మ కావాలా ఫేస్ ప్యాక్ కావాలి దీనికి. జండు బొమ్మ యా. విక్స్. విక్స్ ఇది జండు బొమ్మ ఎక్కడ ఉంది లేదు టైగర్ బామ్ ఉంది వద్దులే అవన్నీ రండి నేనా ఇప్పుడు టైము 8 అయింది తిరుగుతూనే ఉన్నాం ఇంకా అన్ని పనులు అయిపోయినాయి ఇంకా డైరెక్ట్గా ఇంటికే ఎక్కడికి లేదు ఇప్పుడు టైం 9 అయింది మొత్తం అన్నీ కూడా తిరిగి వచ్చినాము వచ్చేటప్పుడు పన్నీర్ దోశ తిన్నాము హనీగాడు ప్లేన్ దోశ పన్నీర్ దోశ తినదు చాలా బాగుంటుంది పన్నీర్ దోశ ఒక చోట సో అక్కడ తినేసి వచ్చేసినాము కాకపోతే ఇంకా రేపు ఎల్లుండి కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు కూడా చూసుకోవాలా ఆ ట్రిప్ లోపల కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ చూసుకోవాలా సో అది విషయము ఇంకా ఫుల్ బిజీ అవుతాము ఈ నెక్స్ట్ వీక్ అంతా కూడా సో ఇప్పటికైతే ఇది చిన్న వీడియో ఎందుకంటే ఇప్పుడు బిజీగా ఉండడం వల్ల చిన్న వీడియోస్ వస్తున్నాయి మా తర్వాత చెప్తున్నాం కదా పెద్ద వీడియోస్ వస్తాయి సో అది విషయం ప్రస్తుతానికి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు Bye.